నమస్తే అండి. మా ఫామ్ హౌస్‌లో మేము బీరకాయ విత్తనాలు వేసాము. అసల 2 విత్తనాలు వేసాం గానీ ఎన్ని కాయలంటే అన్ని కాయలొచ్చాయి. సో, ఇప్పుడు బీరకాయని హార్వెస్ట్ చేద్దాం. సో, ఒక మంచి బీరకాయ ఇక్కడ ఒకటుంది. సో, బీరకాయల యొక్క హెల్త్ బెనిఫిట్స్ చూసుకుందాం. బీరకాయలు అనేవి చాలా ఈజీలీ డైజెస్టిబుల్ ఫుడ్ అండ్ వెరీ హై ఫైబర్ లోడెడ్ ఫుడ్ అన్నమాట. సో, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ సిక్ పేషెంట్ అంటే జ్వరం కూర అని కూడా అంటాం కదా! డెలివరీ పేషెంట్స్, ఫీడింగ్ మదర్స్, జాండీస్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా బీరకాయలనేవి వెరీ ఎఫిషియంట్ ఫుడ్. సో, ఇంకా చెప్పాలి అనుకుంటే మన బీరకాయల్లో ఏంటంటే వైటమిన్ ఏ, వైటమిన్ బి అండ్ వైటమిన్ సి అనేవి ఉంటాయి. సో, మీరేంటంటే ఈ బీరకాయలు యాక్చువల్‌గా కర్రీయే కాకుండా చాలా కొంతమంది డైరెక్ట్‌గా కూడా తినొచ్చనమాట పీల్ ఆఫ్ చేసుకొని. అండ్ మనం ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బైల్ యాసిడ్ అనేది ఇంప్రూవ్ చేస్తుందనమాట. అండ్ ఆల్కహాలిక్స్ కూడా బీరకాయల కూర తినమని ఎందుకు చెప్తామంటే ఇది బైల్ ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. లివర్‌ని డీటాక్సిఫికేషన్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. బీరకాయలో బీటా కెరోటిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, పిల్లలకి క్యారెట్ తిన్నంత కెరోటిన్ అనేది ఉంటుంది. సో, ఐసైట్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ పిల్లల్లో, పెద్దవాళ్ళు, ఎల్డర్లీ పేషెంట్స్ లో ఐసైట్ కూడా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. అండ్ కాన్స్టిపేషన్, డెలివరీలో పాలు పడడం కూడా బీరకాయ కూర తినమని చెప్తాం. సో, ఖచ్చితంగా మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లీస్ట్ బీరకాయ కూర అనేది యాడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మేము ఆనపకాయ విత్తనాలు వేసాము. ఈ ఆనపకాయ 100 గ్రామ్స్ తీసుకున్నా మనకి కేవలం 20 క్యాలరీస్ మనకు వస్తాయి. సో, మనకి వెయిట్ లాస్ తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఇందులో అసలు క్యాలరీస్ అనేది చాలా తక్కువ అండ్ వైటమిన్ అండ్ మినరల్ లోడెడ్ వెజిటబుల్ అన్నమాట. సో, ఇంత బరువుగా ఉన్న ఆనపకాయలో 90% వాటరే ఉంటుంది. సో, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. కొంతమంది వెయిట్ లాస్ వాళ్ళు దీన్ని జ్యూస్ కింద కూడా వాడతారండి. సో, ఏదైనా జిమ్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు జ్యూస్ చేసుకుని తాగితే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ జరగకుండా ఉంటాయి. అండ్ ఈ ఆకులు స్టెమ్స్ కూడా చూసుకుంటే ఈ బెంగాలీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వంటకాల్లో ఆకుల్ని ఇంకా లేత స్టెమ్స్ ని వాడుతూ ఉంటారు. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనమాట. ఆంథ్రాక్వినాన్స్ అని మనకి క్వినలోన్ కాంపౌండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఆనపకాయలో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు లేదంటే పైల్స్ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఈ ఆనపకాయ అనేది డైలీ వెజిటబుల్ ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇందులో వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ అండ్ బి కాంప్లెక్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అండ్ డెలివరీ అయిన వాళ్ళకి ఆనపకాయ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ పాలు కూడా బాగా పడతాయండి దీనివల్ల. సో, లోపల బయట హార్వెస్ట్ చేశాను ఇవాళకి అనుకుంటున్నారా? మేము వీక్లీ వన్స్ రావడం వల్ల అన్ని గ్యాదర్ చేసి ఉంచుతాం అన్నమాట. ఆర్గానిక్ గా పండించిన బీరకాయలు, ఇంత ఫెర్టిలైజర్ కూడా వాడలేదు, కంప్లీట్లీ న్యాచురల్ మెథడ్. సో, అందరూ కూడా ఈ ఆర్గానిక్ మెథడ్ ట్రై చేసుకోండి. అంటే మనకున్న స్పేస్ లో అట్లీస్ట్ ఒక్క కాయ కాసినా మన ఇంటిల్లి బాధ తినొచ్చు. అండ్ ఈ 2 హెల్దీ వెజిటబుల్స్ చాలా ఈజీగా కల్టివేట్ చేయొచ్చు. మేము వీక్లీ వన్స్ వచ్చి హార్వెస్ట్ చేస్తున్న జస్ట్ వాటర్ మాత్రమే పోస్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో, ఇలా చేయడం వల్ల మన బయట కెమికల్ పెస్టిసైడ్ వెజిటబుల్స్ తినడం తగ్గుతుంది. సో, మనకి ఒక ఇంట్రెస్ట్ అండ్ హ్యాపీనెస్ అనేది కొన్నదానికన్నా పెంచిన దాంట్లో మనకి ఎక్కువ ఉంటుందన్నమాట.